హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీపావళి అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఇగో నేనైతే పొద్దున లేచి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ సామాన్ తోముకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మీ అయిపోయినాయి పూజలు? మా దీపావళి అయితే ఇలా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మాయి అయితే మా ఆయనకు మా అబ్బాయికి హారతి అయితే ఇస్తుంది. దీపావళి రోజున మేము హారతులు ఇచ్చుకుంటామండి. మీరు ఇచ్చుకుంటారా హారతులు? చాలా సంతోషం అనిపిస్తుంది దీపావళి పండుగ నాకైతే. నా చిన్నోడు చూడండి, వాళ్ళ అక్క హారతులు ఇస్తుంటే వాడిని హడావిడి బాగా అనిపిస్తుంది నాకైతే. మేము ప్రతిసారి ఇలానే జరుపుకుంటాము ఫ్రెండ్స్. స్వీట్ అయితే తినిపిస్తుంది. హారతులు ఇచ్చిన తర్వాత స్వీట్ తినాలి కదండి. స్వీట్ అయితే తింటుండ్రు. అలాగే స్వీట్ తిన్న తర్వాత సేమియా పాయసం కూడా చేశానండి. మా అమ్మాయి, మీరు వీడియోలో చూపియండి మేడం, చూపియండి మేడం అంటారు కానీ చూపించలేదు. మా అమ్మాయి అయితే చూసారు కదా, స్వీట్ అయితే తింటున్నా ఫ్రెండ్స్ నేనైతే. మీ అయిపోయినాయి పూజలు? స్వీట్ తిన్నారా? మా చిన్నోడు చూడండి, వాంది ఒక్క గోల కాదు, పెద్ద కోతి నా కొడుకు. మా అబ్బాయి అయితే చాలా అల్లరి పిడుగు వాడు. మళ్ళీ హారతలు ఇచ్చిన తర్వాత మా ఆయన అయితే మా అమ్మాయి కాళ్ళు అయితే మొక్కుతున్నాడండి. మేమైతే అలా చేసుకుంటాం ఫ్రెండ్స్, మా పద్ధతిలో మేము చేసుకుంటాము. మా అమ్మాయి చూడండి, చాలా మమ్మీ తీసేయి అంటుంది. సేమియా అయితే తింటున్నాం ఫ్రెండ్స్ అందరం. సేమియా కాదు, సారీ, పేనీలు తింటున్నాం. మన లైవ్లో వస్తారు చూడండి, నవీన్ గౌడ్ అని, అతను పేనీలు పంపించింది కదా, అతడు ఇచ్చిన పేనీలు తింటున్నాము. మా ఆయన అయితే తీసుకురాలేదు, అతడే 2 ప్యాకెట్లు పంపించింది, అవే తింటాడు. నాకైతే వీడియో ముందు ఏదైనా తినాలన్న సిగ్గు. అందుకే నాకు ఫుల్ నవ్వొస్తుంది. సాయంత్రం అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. అసలు జస్ట్ మిస్. నేను అది ఏంది క్యాండిల్స్తో ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది చేస్తున్నారు కదా, అలా చేసి దీపాలు ముట్టించిన. మా ఆయన అది ఏం చేసిండో వీడియో తెలియదు, మంచిగా ఉంటుండే. అసలు నేను కూడా అలా ట్రై చేసిన అండి. ఆ దీపాలలో అదే పోసింది నేను, తెల్లగా ఉన్న చూడండి. క్యాండిల్స్ కరిగించి ఇప్పుడు అంతా దీపాలలో ఇట్లా పోస్తున్నారు కదా, ఆయిల్లో కరిగించి, అదే చేశాను. ఆ వీడియో మింగేసిండు మా ఆయన తీయమంటే. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా దివాళీ అయితే జరుపుకుంటున్నా, చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారు దివాళీ? నా ముగ్గు బాగుందా? నాకైతే ప్రతి దీపావళికి నేను ఇలానే ఇస్తాను దీపాల ముగ్గులు ఇంటి ముందు అయితే ఫ్రెండ్స్. నాకు ఇలా ఇంటి ముందు ఇట్లా కడప కానీ ముగ్గు కానీ పెట్టడం చాలా ఇష్టం. మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. టాపకాయలు కాలుద్దాం మమ్మీ, టాపకాయలు. మా చిన్నోడైతే ఒకటే గోల, కాకరత్తులు ఇట్లా కాలుస్తున్నారు. మా అమ్మాయి చూడండి, వీడియో ఉల్టా పల్టా ఎడిటింగ్ చేసింది. నాకైతే అస్సలు చేయరాదు, మా అమ్మాయి చేస్తుంది. బయటకైతే వచ్చినాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కిందికైతే వచ్చేసాము టాపకాయలు వెలవడానికి. చూడండి, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మరొక్కసారి హ్యాపీ దీపావళి అందరికీ ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారు దివాళీ? మేమైతే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి పండక్కి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. మనం అందరం హ్యాపీగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సంతోషంగా ఉంది.
నాకైతే ఈ పండగ మా బిల్డింగ్‌లోళ్ళంతా మా బిల్డింగ్ చూడండి మా అపార్ట్మెంట్స్ ఎలా ఉంది బాగుంది కదా! దగదగ మెరిసిపోతుంది మా అపార్ట్మెంట్. మా బిల్డింగ్ అయితే లైట్‌లతో చాలా డెకరేషన్ చేస్తారు మా ఓనర్స్. వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా బాగా జరిగిందండి. లక్ష్మీ పూజ బాగా చేశారు. అందరం ఉన్నాం మా బిల్డింగ్ వాళ్ళము. ఇలా దివాళీ పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. బాయ్.